ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళబోయేటువంటి ముందుగా ఓ చిన్న మాటను మీకు చదివించి ఆ పిదప మరి వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుడు మనందరితో ఈ దినాన మాటలాడి మహిమ పొందునుగాక. చెప్పండి ఆమేన్. కొలస్సీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయేటువంటి ముందుగా ఓ చిన్న మాటను మనం చదువుకుందాం. 4వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ చరణం. నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. మీరు 4వ అధ్యాయం మొదటి నుండి చదివితే పౌలు అపోస్తలుడు సంఘపు వెలుపటి వారికి, కొంతమంది సంఘములో ఉన్న వారికి కూడా కలిపి చెప్పుతున్నటువంటి మాట ఇది. ఏమని అంటే, ఎవరైనా, మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. ఎవరైనా తెలియనటువంటి విషయాలను గూర్చి, ఒకవేళ అర్థం కానటువంటి విషయాలను గురించి మిమ్మును హేతువడిగితే, ఒకవేళ మీరు చేసే కార్యక్రమం ఏమిటి, మీరు నడిచేటువంటి నడవడి ఏమిటి, లేకపోతే కొన్ని ఆలోచనలు వారికి అర్థం కానప్పుడు అక్కడేమన్నాడు, మిమ్మును ఎవరైనా హేతువడిగితే, ఇంకొక చోట కూడా మాట అంటాడు, మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పవలెను అంటాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా హేతువు అడిగితే, ప్రశ్నిస్తే, దానికి పేతురు పత్రికలో అనుకుంటాను ఏమండి ఆ మాట వ్రాస్తూ, మిమ్మును ఎవరైనా హేతువు అడిగితే, సరి గమనిద్దాం ప్రియుల, హేతువడుగు ప్రతివానికి మీరు సాత్వికముతో సమాధానము చెప్పవలెను అని చెప్పి మాట్లాడతాడు. ఇక్కడేమంటున్నాడు, ప్రతి మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి మీరేం చేయాలి, ఎలాగు ప్రత్యుత్తరము ఇయ్యవలెనో అది మీకు తెలియుటకై అంటాడు. హల్లెలూయా. మనకు తెలియాలంటే తెలియని దానిని గురించి చెప్పాలి, అడగాలి. ఒకవేళ ఎవరైనా మనలను హేతువు అడిగితే, ప్రశ్నిస్తే, దానికి
సమాధానము చెప్పగలిగినటువంటి ఆ ఆలోచన మనకు కలిగి ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అవునా కాదు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము మరొక్క విషయమును, పోయిన వారం ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం? చెప్పాలమ్మా, దేనిని గురించి మాట్లాడుకున్నాం? ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం పోయిన వారం? వాక్యం ఏమిటి గుర్తుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, మంచిది. దైవికమైనటువంటి క్రమమును గూర్చి మనం పోయిన వారం నేర్చుకున్నాం. దైవ క్రమం ఏంటి? దేవుని యొక్క క్రమములో ఉండాల్సినటువంటి కొన్ని అర్హతలు, విషయాలను గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసేటువంటి వారు ఉందాం. వాక్యములో నుండి దినవృత్తాంతముల మొదటి పుస్తకం రండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకము 28వ అధ్యాయం. ప్రియులారా, 14వ చరణమును మనం చదువుకుందాం. మరియు ఆయా సేవా క్రమాలకు కావలసిన బంగారు ఉపకరణములు అన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పైన 13వ చరణములో కూడా ఒక చక్కని మాట ఉంది. ఏమిటంటే, మరియు యాజకులు లేవీయులను సేవ చేయవలసిన వంతును బట్టి యెహోవా మందిరపు సేవోపకరణములను గూర్చిన పట్టియును దావీదు అతనికి అప్పగించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏమిటంటే సేవా క్రమములు. అనండి అందరూ, కొంచెం దగ్గరగా అనండి ఒకసారి. సేవా క్రమములు. ప్రియులారా, గమనించండి, బైబిలు గ్రంథమంతటిలో కూడా దేవుడు తన పరిచర్య విషయములో, తన పరిచర్యకు సంబంధించి దేవుడు ప్రియులారా కొన్ని క్రమాలను దేవుడు తన ప్రజలకు, తన సేవకులకు, తన యొక్క బిడ్డలైన ప్రతి ఒక్కరికి నేర్పాలి అన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, ఒక ఎగ్జామ్ పెట్టారు అనుకోండి. ఏమండి, మొన్న ఈ మధ్య కాలంలో మా పెద్ద బాబుకి ఈసెట్ ఎగ్జాము వచ్చినప్పుడు ఎగ్జాముకు ఎన్ని గంటలకు అటెండ్ అవ్వాలి అంటే 8:30 కల్లా, చెప్పండి,
లోపలికి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఒక క్రమం, రూల్ ఒకటి పెట్టారు. ఆ రూల్ అనేటువంటిది దాటి, ఆ క్రమాన్ని దాటి ఏమండి ఎప్పుడైనా వెళ్ళి రాయొచ్చులే అనుకుంటే ఏమండి అది పాసిబుల్ అనేటువంటిది అవ్వదు. ఎందుకంటే వారు దానికి ఒక నియంత్రణ క్రమం అనేటువంటిది ఒకటి పెట్టారు. ఆ క్రమాన్ని తప్పితే ఏమవుతుంది? ఏమండి ఎలా ఉండదు, లోపలికి ఎలా ఉండదు. అందుకనే ప్రభు కూడా తన ఇదిగో ప్రియులారా సేవకు, తన కార్యముల కొరకు దేవుడేం చేశాడంటే మనుష్యులందరికీ ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమాన్ని పాటించినప్పుడే దేవుని సన్నిధిని మనము చేరగలుగుతాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రమాన్ని మీరినవాడు, క్రమమును తప్పినవాడు, క్రమమునకు లోబడనటువంటి వాడు ఇదిగో ప్రియులారా దేవుని సన్నిధిని చేరుటకు అర్హుడు కానే కాదని. అయితే ప్రియులారా ఇక్కడ మనము చూడగలిగితే దేవుడు సేవకు ఒక క్రమమును ఏర్పాటు చేశాడు. సేవ అంటే ఏమిటి? లోకములో ప్రియులారా నానా రకములైన సేవలు ఉన్నాయి. తల్లిదండ్రులు లేనటువంటి వారిని ఏమండి ఇదిగో ప్రియులారా అనాథ శరణాలయములు పెట్టి అనాథలకు సేవ అందించేటువంటి సేవ సంఘములున్నాయి. అంతేకాదు ప్రియులారా ఇదిగో వృద్ధులకు ఆశ్రయమును కల్పించి వారి విషయమై ఇదిగో ఎన్నో సేవ కార్యక్రమములు జరిగించేటువంటి సేవా సంఘాలు కూడా ఉన్నాయి. ఈ లోకంలో చాలా రకములైన సేవ కార్యక్రమాలు జరిగించే సంఘాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న, మనం చదువుకున్న ఈ సేవా క్రమం ఏంటంటే దైవికమైనటువంటి సేవా క్రమం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవా క్రమం ఇది. ఈ క్రమము ఎలా ఉంటదయ్యా అంటే ప్రియులారా చాలా కట్టుదిట్టముగానే ఉంటది. కట్టుదిట్టముగానే ఉంటది. ఏమిటి ఈ సేవా క్రమం అంటే ప్రియులారా సేవకు దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలను నిశ్చయముగా పాటించవలసిన అవసరత ఒకటి సేవకునికి ఉంది, రెండవది సంఘ బిడ్డలకు కూడా. చెప్పండి. ఒక సంఘానికి వెళ్ళాను, ఒక సంఘం వెళ్ళాను. ఎక్కడంటే అది ఏజెండ్ల దగ్గర ఒక ఊరు ఉంది. ఏజెండ్ల మన గుంటూరు దగ్గర. ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కొంచెము వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక సేవకుడు, ఆ సేవకురాలికి ఒక ఆ దౌర్భాగ్యమైనటువంటి అలవాటు ఉంది. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. సేవకునికి ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే ప్రార్థన చేసిన వెంటనే ఇతడు కూర్చుంటాడు. కూర్చున్న కాడ నుంచి ఒక పక్కకు తలోల్చి ఏం చేస్తాడంటే నిద్రబాత ఉంటాడు. ఇప్పుడు సంఘములోనికి వచ్చినటువంటి విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులకు మౌత్ ఇస్తాడు. ఇక్కడి నుంచి వెనకమాలెంత వరకు ఉన్నారు అంతవరకు పాటలు పాడి 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 వాళ్ళ కలుపొచ్చి మౌత్ మరలా పాస్టర్ గారిని లేపించేంత వరకు. చెప్పండి, ఇదే క్రమం. చెప్పరే.
ఏ క్రమం ఇది? మధ్యలో ఒకవేళ వారు పాటలు పాడడం పూర్తవ్వకుండా ఈయనకు మెలకు వచ్చి మౌత్యవమని అడగటానికి కూడా వీల్లేదు. కారణం ఏంటంటే, మేము పాడేంత వరకు నీవు నోరు మూసుకొని కూర్చోవాల్సింది, లేకపోతే కుదరదు. ప్రియులారా, ఇదిగో ఇలాంటి క్రమములు కలిగినటువంటి సేవలు ఉన్నాయి. అంటే సేవనటువంటిది క్రమమైనదా, క్రమము లేనిదా? చెప్పండి. టైం మెయింటింగ్, టైం ఖచ్చితంగా పాటించాలి. పద్ధతి అనేటువంటిది చాలా చెప్పరే ప్రాముఖ్యం. ఏమండి? డిసిప్లిన్ చాలా చెప్పరే, డిసిప్లిన్ కూడా చాలా ప్రాముఖ్యం. సంఘంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, బయట ఇళ్లలో ఉన్న వార్తలు రంగాలు అనుకుంటా ఉంటారు. ఏమండి? ఇక్కడ ఏది జరుగుతున్నా సరే వాళ్ళకు అనవసరం. కాదు, సేవకు అనేటువంటిది ఒక క్రమం ఉన్నది కనుకనే ఇక్కడ దావీదు ఏం చేశాడు చూడండి. మరియు ఆయా సేవ క్రమాలకు సంబంధించిన పరికరముల కొరకు, ఏమండి, పరికరములు చేయించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? అయ్యా, ఏ సేవ క్రమమునకు ఏమి కావాలో వాటన్నిటిని కూడా నీకు అప్పగిస్తున్నాను, నీవు ఖచ్చితముగా చేయుమని అతనికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సేవకు ఒక క్రమం ఉంది. ఈ క్రమమును తప్పనిసరిగా ప్రతి వారును పాటించవలసిన అవసరత ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అయితే ప్రియులారా, దీనిలో బాధ్యత ఎక్కువ ఎవరిది అంటే, ఒక సేవకునిది బాధ్యత ఎక్కువైనటువంటి, క్రమాన్ని ఎరిగిన వానిగా, క్రమమును పాటించవలసిన వానిగా, క్రమములో నడిచేటువంటి వానిగా ఉండవలసినది ఎవరయ్యా అంటే, ప్రాముఖ్యముగా సేవకుడు ఒక క్రమాన్ని పాటించవలసిన వాడై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ సేవ క్రమాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, నేను 3 మాటలు త్వరగా చెప్పి ముగించడానికి ప్రయత్నం. సేవలో ఉన్న క్రమాలు ఏమిటి, ఆ క్రమములలో సేవకుడు చేయవలసిన పనులేమిటి అనే విషయాన్ని నేను కొన్నిటిని మీ ముందుకు తేవాలని ఆశిస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనము చూడగలిగితే, మొట్టమొదటిగా దీనికి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక సేవాక్రమములలో ఉండినటువంటి మొదటి ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలను చదువుకుందాం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుష్యులను సంతోష పెట్టగోరిన వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదు. అబ్బాయి ఇక్కడ ఇచ్చేసి ఆ వైపు గమనించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా.
చూడని ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ప్రియులారా, నేను మనుష్యులను సంపాదించుకొనచుచున్నానా, లేక ఏమండి ఇదిగో మనుష్యులను దేవుని దయను సంపాదించుకొనచుచున్నానా? రెండు విషయాలు చెప్పాడు. నేను దేనిని అమ్మా ఏమైంది? క్రిందేమన్నాడు? నేను మనుష్యులను సంతోష పెట్టబోరు వాడనైతే, ఇదిగో ప్రియులారా, క్రీస్తు యొక్క దాసుడను కాకపోదును అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సేవలో ఉన్న మొదటి క్రమం ఏమిటంటే, ఏమండి సేవలో ఉన్నటువంటి మొదటి క్రమము ఏదనగా ప్రియులారా, ఇదిగో ఏ సేవకుడైనా, ఏ దైవజనుడైనా, ఇదిగో ప్రియులారా, మనుష్యులను సంతోష పెట్టగలిగితే, మనుష్యుల యొక్క ముఖస్థితిని ఆశించగలిగిన వాడై ఉంటే అతడు ఎవరు కాకపోతాడు? ఏమన్నాడు అక్కడ? చూడండి ఏమన్నాడు? నేను దేవుని సేవకుడను కాకపోదును. అంటే దేవుని సేవలో ఉన్న క్రమం ఏమిటంటే, ఏ సేవకుడైనా, ఏ సంఘమైనా ఎవరిని సంతోషపరచాలి? ఎవరిని సంతోషపరచాలి? దేవునిని మాత్రమే సంతోష పెట్టగలగాలి. దేవుని సంతోషము మాత్రమే సేవలో ఉన్నటువంటి క్రమమేదనగా, ఇదిగో ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఇప్పుడు ఏమండి, మనుష్యులను సంతోష పెట్టగలిగితే అక్కడ అంటాడు పౌలు, నేను క్రీస్తు దాసుడను కాదు. ఇదిగో ప్రియులారా, సేవ క్రమము యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇదిగో ఏ సేవకుడైనా చేయవలసిన మొదటి కార్యము ఏమిటంటే మనుష్యులను చెప్పరే. మనుష్యులను, చాలా మంది మనుష్యులను సంతోష పెట్టేవారు, మనుష్యుల యొక్క ముఖమును చూసి కార్యములు చేసేటువంటి వారు ఉన్నారు ప్రియులారా. ఏమండి, మనుషుల యొక్క ముఖాన్ని చూసో, లేకపోతే ఇచ్చేటువంటి కానుకలను బట్టో, ఇదిగో ప్రతి వారు కూడా మనుష్యులను సంతోషపరిచేటువంటి వారిగా కనబడుతుంటారు. కానీ వాక్యం ఏమంటుంది? అలాగూ ఒకవేళ చేస్తే, అదే రీతిలో ఒకవేళ నీవుంటే నీవు దేవుని సేవకుడవు కాదు. సేవాక్రమములో ఉన్న మొదటి ప్రాముఖ్యత ఇది, మొదటి ఇదిగో ఉద్దేశం ఇది. వాక్యములో మనము చూస్తా ఉన్నప్పుడు ఒకరోజు ప్రియులారా, యోవాషు అనేటువంటి వ్యక్తి కనపడతాడు. బైబిల్ గ్రంథంలోనికి రండి,
మనం ఆ మాట చూడగలిగితే ప్రియులారా, దినవృత్తాంతముల పుస్తకం ప్రియులారా, రెండవ దినవృత్తాంతముల పుస్తకం 24వ అధ్యాయం దయచేసి 17వ చరణం చదవండి. యెహోయాదా చనిపోయినటువంటి తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా, ఎవరి మాటకు సమ్మతించాడట? యూదా అధిపతులు వచ్చి, యూదా అధిపతులు మాట్లాడినప్పుడు ఆ మాటలను విన్నటువంటి రాజు ఏం చేశాడంటే, దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటకు లోపడక ఇతడేం చేశాడంటే, యూదా అధిపతుల యొక్క మాటలు విన్నాడు, అంగీకరించాడు. సరేనయ్యా, మీరు చెప్పినట్లే చేద్దాం, మీరన్నదే ఖాయం అన్నట్లుగా ఇప్పుడు రాజు వారి మాటకు సమ్మతించాడట. సమ్మతించినప్పుడు జరిగిన విధానం ఏమిటో చెప్పనా? దేవుని కోపము ఇశ్రాయేలీయులు అందరి మీద రగులు కొన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకని? అక్కడ ఏమి జరిగింది చూడండి. విడచి పూజ చేసిరి, వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికి దేవుని కోపము వచ్చెను. కారణం ఏంటి? క్రమమును వీరేం చేశారు? తప్పారు. క్రమమును మీరారు ప్రియులారా. క్రమమును, దైవ క్రమమును, సేవ క్రమమును మరచిన వారై ఇదిగో మనుష్యుల ఉద్దేశములను బట్టి నడిపింపబడటం అలవాటు చేసుకున్నారు గనుకనే దేవుని కోపం ఏమైందంటే వారి మీద రగులు కొన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సేవకు ఉన్నటువంటి క్రమమును చాలా మంది ఏం చేస్తున్నారంటే మరచిపోతా ఉన్నారు. అందుకని ఇర్మియా గ్రంథంలో మరొక మాట, 36వ అధ్యాయం ఇర్మియా పుస్తకం, అక్కడ చూడండి. ఇర్మియా పుస్తకం 36వ అధ్యాయం 4వ చరణం చదవండి. బారూకును పిలువగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోట మాటను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇర్మియా గారు ప్రవక్తగా ఉన్నటువంటి దినాలు. ఏ దినాలు? ఇర్మియా ప్రవక్తగా ఉన్నటువంటి దినాలు. దేవునికిని ఇదిగో ప్రియులారా, మనుష్యులకు మధ్యవర్తిగా నడిపించబడుతున్నటువంటి దినాలు అవి. ఆ దినాలలో సమాజ మందిరములను ఉండేవి. ఎట్లాగే కొంతమంది సమాజ మందిరాలు, ఈరోజు దేవుని మందిరాలు ఏవైతే పిలువబడుతున్నావో వాటిని ఒకప్పుడు సమాజపు మందిరాలని పిలిచేవారు. ఈ సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు
దేవుడు ఏం చేసేవాడంటే ఇర్మియా నోట కొన్ని మాటలు పలికేవాడు. ఇర్మియా నోట చెప్పాలి, ఇర్మియా నోట కొన్ని మాటలు పలికేవాడు. ఈ ఇర్మియా నోట పలుకుతున్నటువంటి ప్రతి మాటను బారూకు అనేటువంటి వ్యక్తి ఏమండి ఏం చేసేవాడంటే ఆ పుస్తకములో వ్రాసేవాడు. పుస్తకములో రాసి ఈరోజు ఈ వారం దేవుడు మనతో మాట్లాడిన మాటలివి అని చెప్పి ఇదిగో స్పష్టంగా రాసి ఏమండి ఆ సమాజ మందిరంలో పెట్టేవాడు. పెట్టినప్పుడు సమాజ మందిరంలోనికి వస్తారు కదా కొంతమంది, వచ్చినప్పుడు ఆ మాటలు చదువుకునే వాళ్ళు ఆ మాటలు చదువుతున్నప్పుడు ఏమండి అక్కడ మనం చూడగలిగితే 39వ వచనములో దేవుని యొక్క వాక్యములో ప్రియులారా మనకొక రాజు కనిపిస్తాడు, ఎబెద్మెలెకు అనే రాజు. ఎబెద్మెలెకు రాజును గురించి ఒక వాక్యాన్ని వ్రాసి ఆ యొక్క సమాజపు మందిరంలో పెడతాడు. పెట్టినప్పుడు అది ఎవరు మాట్లాడిన మాట? దేవుడు ఇర్మియా నోట పలికించిన మాట. అయితే ఏమండి ఆ మాట ఏమని మాట్లాడతాడు చూడండి. 39వ అధ్యాయం 15-16 చరణాలు చదవండి. ప్రత్యక్షమై సెలవిచ్చెను. ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకే ఇలాంటి ప్రవచనములు ఆగమ్మ, ఇలాంటి మాటలు ఆ గ్రంథములో వ్రాసి ఉన్నప్పుడు ఒక వ్యక్తి చదివి ఆ మాటను తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్తాడు? రాజైన ఎబెద్మెలెకుకు చెప్తాడు, రాజా నీ రాజ్యము మీదకి దేవుని కోపము వస్తుందట, దేవుడు నీకు కీడు చేయు నిమిత్తమై రాబోతున్నాడని ప్రవక్త అయిన ఇర్మియా ఇలాగు పలుకగా ఏమండి బారూకు అనేటువంటి వ్యక్తి చక్కగా రాశాడయ్యా అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ ఎబెద్మెలెకు ఏం చేస్తాడు తెలుసా? రాజు కదా, అహంభావము కలిగి అహంకారముతో రౌద్రుడైపోయి ఇదిగో ప్రియులారా ఏమండి ఈ ప్రవక్త అయిన ఇర్మియా ఎక్కడున్నాడో పట్టుకురండి అని చెప్పి అతన్ని పట్టుకొని వచ్చి ఏం చేస్తారంటే ఊబిలో పడవేస్తారు. ఊబిలో ఎక్కడ? ఊబిలో. ఇప్పుడు ఇర్మియా పలికింది ఎవరి మాటలో? దేవుడు పలకమన్న మాటలే, వ్రాయమన్న మాటలే, చెప్పమన్న మాటలే, చేయమన్న పనులే ఇర్మియా చేస్తే ఇప్పుడు ఆ మాటలు ఎవరికి నచ్చలా? ఎబెద్మెలెకు రాజుకు నచ్చలేదు. నచ్చనందువల్ల ఇతను ఏం చేశాడంటే తీసుకొని వచ్చి ఒక ఊబిలో పడవేస్తాడు. ఊబంటే ఏంటి? పైకి రాలేవిక, పైకి రావడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకరికి నచ్చినా నచ్చకపోయినా, ఒకరికి ఇష్టమైనా ఇష్టము కాకపోయినా, ఒకవేళ శ్రమ పడినా ఒకవేళ బాధపడినా, మేలే కలగని కీడే కలగని ఇదిగో మనుషులకు సంతోషము కలిగేటట్లు ఏ సేవకుడైనా ఏ విశ్వాస అయినా చెప్పరే చేయకూడదు. అవునా కాదు? ఇప్పుడు ఎందుకు
బందీ గృహానికి వెళ్ళిపోయాడు ఇర్మియా అంటే రాజుకు నచ్చని మాటలను పలికాడు. రాజుకు ఇష్టము లేని పలుకులు అక్కడ వచించాడు గనుక ఏమండి, అందుచేత ఇర్మియాను తెచ్చి బంధించి ఊబిలో పడేశారు. ఊబిలో పడవేసిన తర్వాత జరిగింది ఏమిటో తెలుసా? ఈ యొక్క ఎబెద్మెలెకు దగ్గర షండు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నపుంసకుడు. అతన్ని బంధించి ఆ యొక్క ఊబిలో పడవేశారన్న వార్త తెలియగానే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, అతడు దేవుని ప్రవక్త, అతన్ని హింస పెట్టటం, బాధ పెట్టటం అది నీకు సమంజసము కాదని చెప్పి రాజుతో మాట్లాడినప్పుడు అక్కడ మీరు చదవగలిగితే ప్రియులారా 38వ అధ్యాయం 8వ వచనము నుండి రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండు వారు ఇర్మియాను గోతిలో వేసెరను సంగతి విని రాజు నగరులో నుండి బయటకు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము. పట్టణములలోనైనను అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుష్యులను వెంట పెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు గోతిలో నుండి అతనిని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకు సెలవీయగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వీళ్ళంతా రాజుకు ప్రజలేం చేశారు? దుర్వర్తమానం పెట్టారు. అయ్యా, నిన్ను గురించే, నువ్వు రాజు అయినప్పటికీ, అధికారి అయినప్పటికీ, ఇలా ఉన్నప్పటికీ అతడు భయము లేకుండా ఈ రీతిగా ప్రవర్తించాడు అని చెప్పి దుర్వార్త అందించగా ఇప్పుడు రాజు ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళి గోతిలో పడేశాడు. గోతిలో పడేస్తే షండు ఏమండి, నపుంసకుడైనటువంటి వ్యక్తి ఎబెద్మెలెకుతో మాట్లాడుతూ, రాజా, అతడు ప్రవక్త, అతన్ని ఇలాగు చేయటం, అతని విషయమై ప్రజలు చెప్పిన మాటలు విని నీవెలాగు చేయటం కరెక్ట్ కాదని షండు రాజుతో చెప్పినప్పుడు వెంటనే రాజు ఏం చేస్తున్నాడంటే, అయ్యా, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక 30 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి అతని చావక మునుపు గోతిలో నుండి బయటకు తీయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ విషయం ఏంటంటే, అంతటి మరణకరమైన పరిస్థితిలో ఇర్మియా పడద్రోయబడినప్పటికీ రాజును సంతోషపరిచే వార్త ఒక్కటి చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే అతనికి చెప్పాడో, చెప్పండి, ఆ మాటనే ఇర్మియా పలికి వ్రాయటం అనేటువంటిది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇప్పుడు అపోస్తుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో, ఒకవేళ నేను మనుష్యులను సంతోషపెట్టగలిగితే నేను క్రీస్తుకు దాసుడను ఎప్పటికీ కాదు. క్రీస్తు దాసుడు ఎలా ఉండాలి? దేవుని పని కొరకే, దేవుని పరిచర్య కొరకే, దేవుని సంతోషము కొరకే అహర్నిశలు పాటుపడేవానిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది సేవలో ఉన్న మొదటి క్రమం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఇంకొక మాట చెప్పనా? కొంతమంది కానుకలు ఇచ్చేవాళ్ళు, ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారని. ఏమండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా కూటం జరిగిందనుకో, సపోజ్ పద్దాక ప్రతి నెల
ప్రతిసారి మంచి మంచి కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకో. ఒక ఆమె ఉందనుకుందాం, ఆమె భర్త ఏమండి విశ్వాసి కాదు, లోకంలో ఉన్న వ్యక్తి. అయితే అతడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమండి ఏదైనా జ్ఞాపకార్థ కూడికో ఏదో ఒకటి పెట్టుకున్నారు అనుకో, ఆదరణ కూడికే పెట్టుకున్నారు. ఇప్పుడు సేవకుడు ఏం చెప్పాలి? నీతిమంతులు యెహోవా రాజ్యమును స్వతంత్రించుకుంటారంటే ఈ విశ్వాసి కొంచెం అబ్బో పాస్టర్ గారు నా పక్షానే మాట్లాడుతున్నాడు అని చెప్పి నవ్వుకుంటాం. పర్లేదులే అని చెప్పి నవ్వుకుంటాం. అదే రక్షణ లేనివాడు నరకములో వేయబడతాడు అంటే ముఖమంతా ఏం చేస్తుంది? మట్టి కొండలే చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరికి సంతోషం ఇది? నీవు కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, ఉన్నదానివైనా లేనివాడవైనా, రక్షణ లేనివాడు పరలోక రాజ్యమునకు వారసుడు ఎప్పటికి కాడు అని బళ్ళగుద్దినట్టు చెప్పాడు అనక దేవునికి సంతోషం. మారితే మారు, లేకపోతే లేదు. అర్థమైందా? అది దేవునికి సంతోషం. మనుషులకు సంతోషం కలిగిస్తే ఎలా ఉంటుంది? దేవునికి సంతోషమే మాత్రము కలుగదు. అందుకని దేవుడు అన్నాడు, దేవుని వాక్యం అంటుంది, నేను మనుష్యులను సంతోష పెట్టగొరితే క్రీస్తు దాసుడను కాకపోతుంది. అందుకే అదే సేవా క్రమములో ఉన్న మొదటి విషయం ఇది. ఎవరైనా మనుషుల ముఖస్థితిని, వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో, వాళ్ళు ఏమన్నా నలుగుతారేమో, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అనే అభిప్రాయములో ఏ సేవకుడైనా ఇదిగో సంఘములో పరిచర్యలో క్రమాలు పద్ధతులు తప్పి నడిపించబడితే వాడెప్పటికీ దేవుని సేవకుడు కాదు. ఒకసారి మన ఓఫిర్ గారు అనేటువంటి ఒక దైవజనులు ఉన్నారు. ఆ వీడియో యెహోషువ గారికి కూడా చూపించారు. ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా యథార్థవాది టీవీ ఛానల్ అని ఒకటి పెట్టి దానిలో కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు. ఎవరన్నా ఫోన్ చేస్తే వారికి సందేహాలు వస్తే ఆ సందేహాలకు సంబంధించిన విషయాలు వారికి క్లారిటీ చేస్తారు. అయితే ఆ పాస్టర్ గారు టీవీ లైవ్లో ఉన్నప్పుడు ఇంకొక పాస్టర్ గారు ఫోన్ చేశారు. అయ్యా, నేను ఒక సంఘములో సేవ చేస్తున్నాను. ఆ సంఘములో ఉన్న క్రమాలు ఎలా ఉన్నాయి, పద్ధతులు ఎలా ఉన్నాయి, ఆ సంఘములో కొంతమంది పెద్దలు ఉన్నారు, వారందరూ తాగుబోతులేను. మేము సంఘమును మెయింటైన్ చెయ్యాలి, లేకపోతే వీల్లేదు అని చెప్పి పట్టుబడి కూర్చున్నారయ్యా, మరేం చేయమంటావు అని చెప్పి అడిగాడు ఓఫిర్ గారిని. ఈయన ఎవరో నాబోటి సేవకు. ఈయన అన్నాడు, సేవ చేస్తే క్రమముగా దైవ క్రమములో చెయ్యి, లేకపోతే ఆ సేవ చేసే కంటే నోరు మూసుకొని ఏదన్నా కూలి పని చేసుకొని బ్రతుకు. తాగుబోతులు ఎప్పుడు దేవుని సంఘం మీద ఆధిపత్యము చేయకూడదు. ఇది క్రమం. నువ్వు బాధపడితే ఏంటి, బాధపడపోతే ఏంటి? అర్థమవుతుందా? కొన్ని సంఘాల్లో చూస్తుంటాం, ప్రార్థన అంత అయిపోయింది. ప్రార్థన అంత అయిపోయిగానే ఇది పలహారం పెట్టే వాళ్ళు ఎవరో తెలుసా? సంఘ పెద్దలు. సంఘ పెద్దలు ఎలా పలహారం పెడతారో తెలుసా? ఫుల్లుగా దాగి వాసనేమో ఫెనాయిల్ వాసన, ఆడి దగ్గర వచ్చే గబ్బంతా సారాయి గబ్బే. ఏమండి, పాస్టర్ గారు ప్రార్థన చేసి సంఘ పెద్ద గారు ఆ పలారం మంచి అంటాడు. నేను చూశాను, నాకు కూడా పెట్టాడు. ఆడంత దూరం ఉండగానే అత్తరగబ్బు కొడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది సేవక్రమము కాదు. సేవక్రమం ఏంటంటే ఎల్లప్పుడూ దేవునిని మాత్రమే సంతోషపరిచే వ్యక్తులుగా ఉండాలి. సేవకులైనా
విశ్వాసులైన. ఇప్పుడు ఒక మాట చెప్తాను ప్రియులారా, కొన్ని కుటుంబాలలో భర్త మారడు, భార్య మారుతుంది. భర్త మారక ఉన్నప్పుడు ఆ భార్య అనేకమైన శ్రమలు పడుతుంది. నీవెవరిని సంతోష పెట్టాలి? ఇప్పుడు భర్తను సంతోష పెట్టాలి, దేవుణ్ణి సంతోష పెట్టాలా? ఏమండి, ఒక తల్లట ఒక కన్యుల కుటుంబంలోకి వెళ్ళింది, దేవుణ్ణి ఎరిగింది, బాప్తీసం పొందింది, బైబిల్ చేత పట్టుకొని వెళ్ళింది. ఆ భర్తకి ఇష్టం లేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమవుతుందేమా, నలిగిపోతాము. ఏమండి, బైబిల్ చదవటం చూస్తే భర్త కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏం చేయాలి ప్రభువా అని చెప్పి ఆలోచన చేసి ఆ బైబిల్ తీసుకెళ్లి బాత్రూంలో పెట్టింది. ఎక్కడ? బాత్రూంలో పెట్టి ప్రియులారా, అంటే ఎందుకు పెట్టిందంటే ఒకరోజు బాగా గొడవలైన తర్వాత నువ్వు బైబిల్ చదివేవా చంపేస్తా అన్నాడు భర్త. అన్న తర్వాత ఈయన జాబుకి వెళ్ళాడు. ఆయన వచ్చేలోపు ఈ అమ్మాయి సోఫాలో కూర్చొని చక్కగా చదువుతుంది. నేను చదవద్దంటే చదువుతామని మళ్ళా కొట్టాడు. ఇక ఇది లాభం లేదు అనుకొని ఏమనుకుంది, తీసుకొని వెళ్ళి బాత్రూంలో పెట్టింది. ఈ నెల్లంగానే బాత్రూంలోకి వెళ్ళి కూర్చుంటుంది. బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని తనివి తీర వాక్యాన్ని చదువుకుంటుంది. భర్త వచ్చి డోర్ కొట్టంగానే ఎక్కడ ఉంటుంది? బాత్రూమ్. ఏమండి, బాత్రూంలో ఉన్న వస్తున్నాను అంటుంది. ఈ బైబిల్ మళ్ళా దాచిపెట్టుకొని వస్తుంది. అంటే కొందరి ఆలోచనలు, ఉద్దేశాల కొరకు దేవుణ్ణి విడచిపెట్టేవారు కూడా చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి మనం సంతోషపరిచే వ్యక్తులుగా ఉండగలిగితే అది మన జీవితంలో దైవికమైన క్రమమును ఎరిగి నడిపించబడుతున్న వారిలో మనము కూడా ఒకరిగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండవదిగా మనం చూడగలిగితే చూడండి, రెండవదిగా దేవుని యొక్క వాక్యములో 2వ రాజుల పుస్తకం సేవకుడు సేవక్రమములో ఉండవలసిన 2వ అనుభవము ఏమిటి అంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ప్రియులారా 17వ చరణం చదవండి. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సేవాక్రమంలో 2వ అనుభవం ఏమిటి అంటే ఎలీషా సేవ చేస్తున్నటువంటి కాలమది. సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎలీషా ఆ యొక్క ప్రియులారా ఒక ప్రాంతము మీదుగా వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు గనురాలైనటువంటి ఒక స్త్రీ చూచి వారిని అనుకుంది, వీరు భక్తి కలిగిన మనుషులు అని చెప్పెరిగి ఆమె ఏం చేసిందంటే తన భర్తతో చెప్పింది, అయ్యా ఇదిగో మన ఇంటికి వచ్చుచు పోవుచున్న దైవజనుడు ఉన్నాడే, ఆయన భక్తి కలిగిన మనుష్యుడు కాబట్టి ఆయనను మన ఇంట చేర్చుకొని మనము ఇదిగో మన ఇంటి మీద ఒక రూమును కట్టించి దానిలో బస చేయగలిగించినట్లయితే మనకు మేలు కలుగుతాదయ్యా అని చెప్పింది. చెప్తే తన భర్త ఏం చేశాడు, మేడ మీద ఒక రూమ్ కట్టించాడు. మేడ మీద ఏం చేశాడు, రూమ్ ఒకటి కట్టించాడు. కట్టించి అందులో మంచం ఒకటి, బల్ల ఒకటి, ఇదిగో సేవకునికి కావలసిన సమస్తము సిద్ధపరిచింది ఆ గనురాలైన స్త్రీ. సేవకునికి ఏ కావాలో, ఎప్పుడు ఏ ఆహారం కావాలో, ఎప్పుడు ఏ టీ కావాలో అన్ని కూడా సమకూర్చి పెట్టింది ఈ గనురాలైన స్త్రీ. సరే,
ఈ పరిచర్య అంతటిని చూశాడు సేవకుడు. అతనితో ఉన్నటువంటి గెహాజీతో అన్నాడు, అయ్యా ఇదిగో ఆమె మన విషయంలో ఇన్ని పనులు చేస్తుంది, ఆమెకేమైనా లోటు ఉందేమో కనుక్కో. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? గెహాజీతో చెప్తున్నాడు. గెహాజీ వెళ్ళి, అమ్మా సేవకుడు నిన్ను అడగమన్నాడు. సేవకునికి ఇలాంటి ఆలోచన వచ్చింది, నీకు ఏవైనా లోటు ఉందా, బాధ ఉందా, ఇబ్బంది ఉందా, సమస్య ఏదైనా ఉన్నదా అని చెప్పి అడగమన్నాడు సేవకుడు. అంటే అవునయ్యా నాకు లోటు ఉంది అన్నప్పుడు ఆ మాట తీసుకొచ్చి మరలా గెహాజీ ఎలీషాకు తెలియపరిచాడయ్యా, ఆమెకు బిడ్డలు లేరంట నాయన, కుమారుడు లేడంట అని చెప్పింది. చెప్పినప్పుడు ఆమె నా దగ్గరకు రమ్మనంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె విషయం అంతయ్యా, నా భర్త ముసలివాడు, నాకు కుమారుడు లేడు అని చెప్పి ఆమెకున్న బాధ యావత్తు చెప్పరే సేవకునికి చెప్పింది. సేవకుడు ఏం చేశాడు అంటే, అమ్మా వచ్చే మరుసటి సంవత్సరములో ఈనాటికల్లా నీ ఒడిలో ఒక కుమారుడుండునుగాక అని పలికాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడ సేవలో ఉన్న రెండవ క్రమాన్ని మనం ఆలోచన చేస్తే, సేవకుడు ఎలా ఉండాలి, సేవకుని యొక్క క్రమము రెండవదిగా ఏమిటయ్యా అంటే, విశ్వాసులు పెడుతున్నారు, విశ్వాసులు కానుకలు అర్పణలు ఆయా సమయములలో అనేకమైనటువంటివి తీసుకొచ్చి సేవలో ఇస్తుంటే సేవకుడు వాటిని ఏం చేస్తున్నాడు చెప్పరే? బెల్లాన్నం వండుకుంది అన్నమ్మ గారు, బెల్లాన్నం వండుకొని మా పాస్టర్ గారని జ్ఞాపకం పెట్టుకోనల్లా దాంట్లో గుంట కొట్టి ఒక గిద్ద నెయ్యి పోసి తీసుకొచ్చి, పాస్టర్ గారు బెల్లబ్బ వండుకున్నామండి, మీరు కూడా తింటారని తీసుకొచ్చాను. సేవకుని మీద ఎంత ప్రేమ కలిగి ఆమె తీసుకొచ్చింది. అవునా? అవునా కదా? సేవకుల విషయంలో ప్రజలందరూ చాలా మంది సంఘాలలో ఉండవలసిన పరిస్థితి, ఉన్న పరిస్థితి యావత్తు ఇదే. అవునా కాదా? అవును. ఇక్కడ మీరు ఒక ఆలోచన జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు సేవకునికి కానుకలు ఇస్తుంటే, ఇదిగో ప్రియులారా దశమ భాగాలు ఇస్తుంటే, ప్రథమ ఫలములు ఇస్తూ ఉంటే, వాటన్నిటిని తిని చాలా మంది ఏం చేస్తున్నారంటే, గాది కింద ఉన్న పందికొక్కు, గాదిలో ఉన్న కందిపప్పు తిని బలిసినట్లుగా బలసిపోయి విశ్వాసుల యొక్క పరిస్థితులు ఎర్రగనటువంటి వారిగా మారిపోయారు ఈనాడు సేవకులు. అర్థమవుతుందా? నాకొచ్చింది, నేను తీసుకున్నాను, తిన్నాను, నాకు ఇంకేమీ బాధ లేదు అనే రీతిలో ఉండక ఎలీషా ఏం చేశాడంటే, ఆమె మంచి ఇదిగో ప్రియులారా అవకాశం ఇచ్చింది, మంచి ఇదిగో ఒక రూమును సిద్ధపరిచింది, దైవజనుని అందులో పెట్టింది, ఆయనకు కావలసినవన్నీ కూడా ఇచ్చి పెట్టి ఆయనను సంతృప్తి పరిచిన తర్వాత సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా నీకేమన్నా కొదువు ఉందా? సేవకుని సేవలో సేవక్రమమును ఎరిగి నడిచేటువంటి వారిలో ఉండవలసిన రెండవ అనుభవం ఏంటంటే, ప్రియులారా ప్రతి సేవకునికి విశ్వాసులు ఉన్నారు గనుక ఆ విశ్వాసులు తెచ్చినది తిని శుభ్రంగా సేవకుడు ఉండటమే కాకుండా ప్రజల యొక్క అవసరతలు ఎరిగి సేవకుడు ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ప్రార్థన చేయాలి. ఈరోజు సంఘాలు ఎక్కువైపోయాయి, వేల మంది ప్రజలున్నారు. కాబట్టి ఇదిగో చాలా మంది ప్రాపులములు దేవుని సేవకుని దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడతాయి. అక్కడే ఎలీషాను 4వ అధ్యాయంలోనే, రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలోనే ఇంకొక వ్యక్తి, ఒక స్త్రీ కనిపించింది. భర్త చనిపోయి, అయ్యా నా భర్త చనిపోయి నాకు 2 కుమారులు ఉన్నారు, అప్పుల వారు వచ్చి నా బిడ్డలిద్దరిని తీసుకుపోవాలని చూస్తున్నారంటే, అమ్మా నీ దగ్గర ఏముందంటే కొంచెము నూనె ఉందయ్యా అంటే, నీ ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి వెళ్ళి ఖాళీ తపేలాలన్నీ తెచ్చి నీ ఇంటిలో పెట్టు, నేను ప్రార్థన చేస్తాను, ఆ నూనె కొంచెము సమృద్ధిగా మార్చబడుతుంది, నీకున్న అప్పులు తీర్చబడతాయి, నీకున్న ప్రతి అవసరత తీర్చబడిపోతుంది. అంటే ఇదిగో విశ్వాసి దగ్గర ఇచ్చే కానుకలు, అర్పణలు తినడమే కాదు, సేవకుడు ఏం చేయాలా? విశ్వాసుల యొక్క ప్రతి అవసరత ఎరిగి తెలుసుకొని, నీకేది అవసరం, నీ కుటుంబములు ఏది లోటు, నీ కుటుంబములు ఏం కావాలి అని చెప్పి అడిగి వారి కొరకు ప్రార్థన చేయటమే రెండవదిగా సేవాక్రమం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఏలియాను గురించి మనం చూస్తాం. ఏలియా 40 రాత్రుంబగళ్ళు 18వ అధ్యాయం, మొదటి రాజుల పుస్తకంలో 18వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 17, 18లో. ఏమంటే 40 రాత్రుంబగళ్ళు నడచి హోరేబునకు వచ్చినప్పుడు అక్కడ ఒక విధవరాలు పొలలేరుకుంటూ ఉంటుంది. వచ్చి అమ్మ కాసి నీళ్ళు అమ్మ అంటాడు. పొలలు ఎందుకు ఏరుతున్నావంటే, అయ్యా కొంచెం పిండి ఉంది నాయన, కొంచెము నూనె ఉంది, రొట్టెలు కాల్చుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, మా దేశంలో కరువు వచ్చిందయ్యా అంటే, అమ్మ నాకు కూడా ఒక చిన్న అప్పము చేసి పెట్టమ్మా. ఆ చిన్న అప్పం ఇచ్చినందుకు, ఆ కాస్త నీళ్ళు ఇచ్చినందుకు దైవజనుడైన ఏలియా ఏం చేశాడో తెలుసా? ఆమె కుటుంబము కరువు కాలమంతా పోషింపబడునంతగా ఆ కుటుంబము కొరకు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ అంటాడు, ఏమండి ఆ మాట చదవండి ఒక్కసారి, మొదటి రాజుల పుస్తకం 17వ అధ్యాయం 20 వచనం. ఆగండి 14వ వచనం. తక్కువ కాదు, బొడ్డిలోనున్న నూనె ఆరిపోదు అన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఏలియా. అంతేకాదు, ఇంకా మనం ముందుకు వెళితే ప్రియులారా, ఏమండి మన పితరులైన ఇశ్రాయేలులను నడిపించిన మోషే ఉన్నాడు. మోషే ప్రజలు ఎప్పుడేది కావాలని అడిగితే అప్పుడల్లా దేవునికి ప్రార్థన చేసి వారికి అది అందించేవాడు. మాంసము కావాలంటే, మాంసం ఆహారం కావాలంటే ఇదిగో మన్నాను కురిపించి, నీళ్లు కావాలంటే బండను కొట్టి నీళ్లు రప్పించి, ఇవన్నీ కూడా సేవలో ఉన్న క్రమం. అంటే సేవకులు ఇచ్చింది తినడమే కాదు, విశ్వాసులు ఇచ్చింది తినడమే కాదు, సేవకుని యొక్క పని విశ్వాసుల ప్రతి అవసరత కొరకు ప్రార్థించవలసిన అవసరత సేవకుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవాక్రమాలలో రెండవది ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. ప్రియులారా, మూడవదిగా నిర్గమాకాండం చూడండి. ఈ మాట ఒక్కడు చదవండి, ముగించేస్తా. నిర్గమాకాండం 28వ అధ్యాయం 30వ వచనం చదవండి. 29, 30 చదవచ్చు. అమ్మా
29 నుండి చదవండి, 29:30. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఉరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్ము మీద ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలుల న్యాయ విధానమును నిత్యము భరించవలెను. భరించవలెనా ధరించవలెనా? భరించవలెను. భరించడం అంటే ఏంటి? ధరించటమా భరించటమా? భరించటం అంటే ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలులు గోత్రాలు ఎంతమంది? 12 మంది కదా. 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మంది గోత్రకర్తలకు ఒక్కొక్కరి చొప్పున ఏమండి ఒక్కొక్క పథకం సపోజ్గా ఒక నాణ్యం అనుకోండి. అక్కడ ఏమంటారంటే 12 గోత్రాలకు సంబంధించిన ఏమండి ఒక్కొక్కరి నామకరణము చొప్పున ఇశ్రాయేలులో ఉన్న 12 మంది గోత్రకర్తల పేర్ల చొప్పున 12 ఏమండి ఆ విధానములను 12 పతాకములను తయారు చేసి దాన్ని ఏం చేశారంటే ఒక ఆభరణముగా తయారు చేశారు. ఆభరణముగా తయారు చేసి ఆభరణమును ఎక్కడ పెట్టాలి? అహరోను యొక్క మెడలో పెట్టాలి. మెడలో పెట్టినప్పుడు ఈ 12 మంది పేరులు వాటి మీద చెక్కబడ్డాయి, వాటి మీద వ్రాయబడ్డాయి. వ్రాయబడినప్పుడు ఇక్కడ మెడలో ఎందుకు భరించాలి అన్నాడంటే 12 మంది గోత్రకర్తలలో అందరూ మంచివారు ఉండరు, అందరూ చెడ్డవారు ఉండరు. 2 విధాలైన మనస్తత్వాలు ఉంటాయి. ఎంతమంది ప్రజలలో ఎంతమంది మనుష్యులలో వ్యతిరేకతలు ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే అందరి విషయములో సమానముగా వారిని ప్రేమిస్తూ వారిని ఏం చేయాలంటే భరించాలి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? భరించాలి. భరించడం అంటే ఏంటి? భరించడం అంటే ఏంటి? అది మంచైనా చెడైనా తట్టుకోగలగాలి. అది భారమైన సులువైన మోయాలి. ఏమండి వీటన్నిటినీ తట్టుకొని నిలబడినప్పుడే వారు సేవాక్రమములో ఉన్నటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి ఇప్పుడు అందరి ఎడల ఉండవలసిన ఆలోచన లాంటిది మంచి ఆలోచనే ఉండాలి, మంచి అభిప్రాయమే ఉండాలి. ఒకే ప్రేమను అందరి పట్ల చూపాలి. ఒకే ఇదిగో ప్రియులారా విధానమును అందరి ఎడల కనుపరచాలి. అదే అక్కడ అన్నాడు న్యాయ విధాన పథకం. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా కాదు, ఒకరిని తేడాగా ఇంకొకరిని మంచిగా చూడకూడదు. అందరి విషయమై మనం ఎలా ఉండాలి అంటే సేవాక్రమములో ఉన్న 3వ ఉద్దేశం ఏంటంటే అందరి పట్ల. అందుకనే కీర్తనలు అంటాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. ఏమండి ఇదిగో సేవకుడు ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే బైబిల్లో యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో
ఏమండి దేవుని యొక్క వాక్యములు మనం చూడగలిగితే సేవ క్రమములు ఉండవలసిన ఆ లక్షణాలు ఏమిటంటే ఇదిగో ఈ సేవకుడైన వాడు దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా ఉన్నాడు గనక ఈ మధ్యవర్తి ఎలా ఉండాలి ఏమిటి అనే విషయాన్ని చెప్తూ అంటాడు, సేవకుడు తనకివ్వబడిన సంఘాన్ని ప్రజలను కాసేవానిగా మేపేవానిగా ఇదిగో తన సంఘము కొరకు ఎవరినైనా పరిత్యగింపవలెటువంటి పరిస్థితి కలిగి ఉండాలి సేవ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నవారైనా ఉన్నవారైనా సొంత వారైనా వారిని వదిలిపెట్టి వారి కొరకు గాక యేసు ప్రభు వారు కూడా అంటాడు, ఇదిగో జన సమూహములో ఏమండి మాట్లాడుతున్నప్పుడు తన తల్లి తన సహోదరులు వస్తారు. రాగానే యేసు ప్రభు వారితో అంటారు, అయ్యా నీ తల్లియు నీ సహోదరుడు వచ్చారయ్యా అంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు? నా మాటను విని దేవుని ఆలోచన ప్రకారం చేసిన వాడే నా తల్లియు నా సహోదరుడు అంటారు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఇదిగో ప్రియులారా, ఈ సేవాక్రమాలలో అనేక విధాలైన ఇంకా ఉద్దేశములు ఉన్నాయి. మనం దేవుని సన్నిధానం ఈ సేవాక్రమములో నడిపించబడే మనం ఎలా ఉండాలంటే, ఒకటి దేవునిని సంతోషపరిచే వ్యక్తులుగా ఉండాలి. రెండవది చెప్పండి, వాళ్ళు పెట్టింది తిని మనం కాముగుండటమే కాదు, వారి కొరకు సేవకుడు ఎవరి కొరకు చేయాలి? సంఘ బిడ్డల కొరకు, సంఘ బిడ్డల కుటుంబాల కొరకు, వారి అక్కర అవసరతల కొరకు సేవకుడు ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చాలా మంది విశ్వాసులు పెట్టి తింటున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. మూడవదిగా సేవకుడు చేయవలసిన పని ఏంటంటే, సేవక్రమంలో ఉన్న మూడవ అనుభవం, సేవకుడు సంఘములు 10 మంది ఉన్న 10 మంది విషయములో ఒకే సమానత్వమును కనుపరచాలి. 20 మంది ఉన్నా అదే ప్రకారం, ఇదిగో మనకు పిల్లలు 9 పుట్టారు అనుకోండి, 9గురిలో ఒకడు కుంటోడు ఒకడు మోగోడు ఉన్నాడు అనుకోండి, ఇలానే త్రోసేయం కదా, త్రోసేస్తావా? త్రోసేయం. కారణం చెప్పండి, కన్న ప్రేమ. ఏ కన్న ప్రేమ? మన కన్న ప్రేమ. అట్లాగే దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, సేవకులారా మీరు ఎలా ఉండాలి? ఇదిగో ఇంకొక మాట, మలాకి పుస్తకంలోని ఒక్క మాట చదవండి, ముగించేసుకుందాం. మలాకి గ్రంథంలోనికి రండి. మలాకిన మీకాలోను ఒక మంచి మాట ఉంది. కాపరులు క్రొవ్విన వాటిని మాట ఒక్క మాట, మేకాలో అనుకుంటాను, దయచేసి. ఒక్క నిమిషం ప్రియులారా. కాపరులు ఎలా ఉన్నారు అనే మాట మీద అక్కడ ఒక మంచి అద్భుతమైన విషయాన్ని ప్రభు పలుకుతాడు.
ప్రియులారా, మందను దేవుడు అప్పగించగా వాటిలో క్రొవ్విన వాటిని భక్షిస్తున్నారు అని చెప్పి ప్రభు మాట్లాడి చూడండి ప్రియులారా, జకర్యా గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే అక్కడ అంటాడు, మీరు చూడండి, యెహోవా సెలవిచ్చు 11వ అధ్యాయం అదేనమ్మా, చదవండి 11, 15, 16 వచ్చిన. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొనుము. ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించిన గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దానిని కాపు కాయడు, కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షిస్తూ వాటి డెక్కలను తుత్తునియులుగా చేస్తాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలహీనంతో ఉన్న దాని కొరకు అక్కడ ఏమన్నాడు, నశించిన గొర్రెలను అతడు కనిపెట్టడం. ఏమన్నా చచ్చిపోయినాయా? ఇదిగో నా దగ్గర ఒక 20 గొర్రెలు ఉన్నాయే, ఆ గొర్రెల్లో ఏవైనా కుంటుపడుతుందా, బాగోలేకుందా, ఇబ్బందిలో ఉందా అనేటువంటిది ఆలోచన చేయడట. ఆలోచన చేయకుండా ఏం చేస్తున్నాడు, చెదరిపోయిన దానిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దానిని కాపు కాయడు, గాని క్రొవ్విన దానిని మాత్రం శుభ్రంగా కోసుకునబ్బు భలే రుచిగా ఉంది అని చెప్పి తినేస్తాడు. అంటే క్రొవ్విన వాటిని అనగా ఇచ్చే వాళ్ళ దగ్గర బాగా పిండుకొని చెప్పరే తినేసేస్తాడు. తినేసి వాటి బొక్కలను కూడా తుత్తునియులుగా నవిలి పక్కన పడేస్తాడట. కానీ సంఘం ఏమైపోతున్నా, ప్రజలేమైపోతున్నా, వారి ఇబ్బందిలో ఉన్నా, వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఇతడేం చేయడంటే పట్టించుకోడు. శుభ్రంగా వండుకున్నానా, తిన్నానా, బాగున్నానా, ఇతని విధానం ఇతడే చూసుకుంటాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, సేవాక్రమం ఏంటంటే, సేవ మాకు ట్రైనింగ్లో చెప్పిన మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, అయ్యా మీరు ఎప్పుడైనా సేవలో సేవ క్రమంలో ఉండేటువంటి వారు చేయవలసిన పని ఏంటంటే, ఒక మొక్కను ముందేం చేయాలి, నాటాలి. నాటిన మొక్కకు రోజు ఏం చేయాలి, నీళ్లు పోయాలి, ఎరువెయ్యాలి. ఏమండి, అది ఎదిగేంత వరకు మీరు శ్రమ పడాలి. పోత వస్తుంది, పోత వచ్చేలేక సరికాదు, కాయలు కూడా కాస్తుంది. కాయలు కాయటమే కాదు, ఆ ఫలాలు చేతికొచ్చేంత వరకు నీవేం చేయాలి, ప్రయాసపడాలి. సపోజ్ ఫలాలు 1 సంవత్సరం ఫలాలు ఇచ్చినాయి, 2వ సంవత్సరం వదిలేస్తే ఏమవుతుంది చెప్పరే? అంటే మీకు అర్థమైందా? సేవకుడైన వాడు ఏం చేయాలంటే, ఒక విశ్వాసిని, లోకంలో ఉన్న విశ్వాసిని తెచ్చి సంఘములో నాటాలి, నీరు పోయాలి, వాక్యం అనే ఎరువు వేయాలి. ఇదిగో ప్రియులారా, ఏమండి, ప్రార్థనని నీరు పోయాలి. ఇవన్నీ పోస్తే ఆ మొక్క ఏమవుతుంది, ఎదుగుతుంది, ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది, ఫలాలు ఇస్తుంది. ఫలాలు ఇచ్చిన తర్వాత కోసుకొని ఒట్టక్కన మింగేసేసి పక్కన కూర్చోమన్న అని కాదు. ఫలాలు ఇచ్చిన తర్వాత మరలా నువ్వేం చేయాలి, మరలా చుట్టూ కందకొందవ్వాలి, ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి, దానిని మరలా బలపరచాలి. ఇది సేవాక్రమం. ఇది లేకపోతే
ఆ సేవ ఫలింపు కాదు, ఆ సంఘము ఫలింపు కాదు, ఏమండి, ఆ సేవకుడు ఫలింపు కాదు. ఎవరు మనం ఆత్మీయంగా ఫలింపు పొందాలంటే సేవ క్రమాలు ఎరిగి సేవ ఉపదేశ క్రమములో మనం నడిపించబడితే దేవుడు మనలను మన సంఘాన్ని వృద్ధి పొందించి ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, చిన్న ప్రార్థన.